మంచిది. మరి నాకైతే జ్వరం తగ్గిపోయింది. కొంచెం వేడి నీళ్ళలో జండు బామ్ వేసుకొని ఆవిరి పడటం వల్ల బాడీ పెయిన్స్, జ్వరం తగ్గిపోయింది. రాత్రిపూట రాలేదు, చపాతీ తిన్నాను. పొద్దున కూడా రాలేదు. పొద్దున కూడా లేచి కొంచెం వేడి వాటర్ ఆవిరి పట్టాను. ఇప్పుడు కూడా ఆవిరి పడతాను. స్నానం చేయలేదు, మళ్ళీ ఎక్కడ జ్వరం వస్తుందని. సాయంత్రం చేసుకుంటాను. రైట్, మంచిది. మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. మరి బయట వెళ్ళేటప్పుడు చెవుకి ఏదైనా పెట్టుకోండి. ఆ చల్లగాలి చెవులు వెళ్ళటం వల్ల కూడా జ్వరం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, మనం బైబుల్ ఓటీ సర్వే అనే దాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. బైబుల్ ఓటీ, ఓల్డ్ టెస్టిమెంట్ సర్వే. అందులో మీకా గ్రంథం వరకు అయిపోయింది మనకి. తర్వాత నహూం గ్రంథం ఉంది. ఇంకొక కొన్ని గ్రంథాలే ఉన్నాయి. కొన్ని గ్రంథాలు అయితే మనకి బైబుల్ ఓటీ సర్వే అనేది అయిపోతుంది. తర్వాత కొత్త నిబంధన ఓటీ సర్వేలో మనం వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడు. నాకు కనిపించు, అందరికీ కనిపించు. నాతో మాట్లాడు, అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. రైట్, నహూం గ్రంథాన్ని మనము చూద్దాం. మీరందరూ కూడా బైబిల్ చదువుతారని అనుకుంటున్నాను. రోజుకి కనీసం ఒక 5 వచనాలన్నా మీరు చదవండి, ధ్యానం చేయండి. మీకు ఏమైనా అర్థమైతే రాసుకోండి. లేదు అని అంటే మామూలుగా జస్ట్ ఓన్లీ మనసులో ధ్యానం చేసుకుని నడుస్తుంది, మీ మైండ్లో ఉంటుంది. ఈ ప్రవక్తల గ్రంథాల్లో మనం చూస్తే మరి ఆ టైంలో అప్పుడున్న ప్రవక్తలు ఎక్కడెక్కడ ప్రవచించారు, వారు ప్రవచించినప్పుడు ఏం జరిగింది, ఎందుకు ప్రవచించాల్సి వచ్చింది. దేవుడు ఒక్కొక్క ప్రవక్తకి ఒక్కొక్క స్పెషాలిటీ ఇస్తాడు. ఒక ప్రవక్త ఉన్నట్టు ఇంకో ప్రవక్త ఉండడు. 100 మంది ప్రవక్తలు ఉంటే 100 మంది కూడా వేరువేరుగానే ఉంటారు. యూనిక్ అన్నమాట. యూనిక్ అంటే ఎవరు లేనిది ఈయనొక్కడే ఉంటాడు. హల్లెలూయా. అయితే ప్రవక్తల్లో చాలా రకాలు ఉంటారు. ప్రవచనాలు కూడా చాలా రకాలు వస్తాయి. కానీ ప్రతి ప్రవచనం దేవుని యొక్క సారాంశం. కొంతమంది ప్రవచనం చెప్పమంటే ఏమేమో చెప్తుంటారు. మనం ఒకరికి ప్రవచనం చెప్పినా కానీ అది దేవునిలో ఎంకరేజ్మెంట్ చేసేటట్టు ఉండాలి. చాలామంది దేవునిలో ఎంకరేజ్మెంట్ చేయకుండా నీకు అట్లా అయిపోతుంది, నీకు ఇట్లా అయిపోతుంది అని చెప్పి వాళ్ళని దేవునిలో తీసుకురాలేకపోతున్నాం. ప్రవచనం కావచ్చు, స్వస్థత కావచ్చు, అద్భుతం కావచ్చు, ఇవి 2 విషయాలకు పనికొస్తాయి. ఒకటేమో దేవునిలో వాళ్ళు బలపడటానికి, విశ్వాసం ఎదగటానికి. రెండోది దేవునిలో రావటానికి. ఒక వ్యక్తికి ప్రవచనం చెప్పినప్పుడు ఆ ప్రవచనం వారికి నెరవేరితే వాళ్ళు ప్రభువులో వస్తారు. ఒక వ్యక్తికి ప్రవచనం చెప్పినప్పుడు వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళు తెలుసుకుంటారు, లేకపోతే అయిపోయిన దాని గురించి తెలుసుకుంటారు. అది అంతవరకే పనికొస్తుంది. ఒక అద్భుతం జరిగితే కూడా అంతే. ఇప్పుడు ఎవరికో పిల్లలు లేరు, ప్రార్థన చేసే పిల్లలు పుట్టారు, అద్భుతం అది. ఒకరికి రోగం ఉంది, గుండె నొప్పి ఉంది, తగ్గుతలే, ఎన్ని హాస్పిటల్ వెళ్ళినా తగ్గుతాయి, ప్రార్థన చేసినాం గుండె నొప్పి తగ్గిపోయి, ఒక స్వస్థత అది. ఈ స్వస్థతలు, ఈ అద్భుతాలు, ఈ ప్రవచనాలు ఒక మనిషిని దేవుని వైపు నడిపించటం, లేదు అంటే దేవుని వైపులో ఉన్న వ్యక్తిని విశ్వాసం బలపరచడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నాకు నిన్న చాలా భయంకరంగా జ్వరము, బాడీ పెయిన్స్ ఇవన్నీ వచ్చేసాయి. మీకు ఫోన్ చేసి నేను మీకు ప్రార్థన చేయమని చెప్పి నేను పడుకున్నాను. తర్వాత 7 గంటలకు లేచాను. తర్వాత తగ్గిపోయింది ఇంకా జ్వరం. మీ ప్రార్థన వల్ల దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడు. నేను ఇంకా బలపడటానికి, నా విశ్వాసం బలపడటానికి ఉపయోగపడుతుంది. అయితే ఒక వ్యక్తి ఎదగాలి అంటే ఖచ్చితంగా దేవుని ఒక వాక్యం ఉండాలి. దేవుని వాక్యం ఎంత తెలుసుకుంటామో అంత ఆత్మీయంగా మనం ఎదగలుగుతాం. మాకు తెలిసిన కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళకి మేమే బాప్తిజం ఇచ్చాం. వాళ్ళు లోకంలో కలిసిపోయారు. లోకంలో కలిసిపోవటం వల్ల చాలా పోగొట్టుకున్నారు.
ఏమీ లేదు. అవ్వ పోయింది, బువ్వ పోయింది. మనుషులు చనిపోయారు, అప్పులు అయిపోయినాయి, వాళ్ళకు కూడా పరిస్థితి బాగాలేదు. ఇప్పుడు వెళ్ళాలి వాళ్ళ ఇంటికి ప్రార్థనకి. అంతకుముందు దేవుళ్ళు ఉన్నప్పుడు మంచి ఆశీర్వాదం వచ్చింది, అసలు ఏం రోగమే లేదు. దేవుళ్ళు లేనప్పుడు చాలా రోగాలు, దేవుళ్ళు వచ్చిన తర్వాత మంచిగా. ఎవరో చెప్పారు అమ్మాయిల పెళ్ళిళ్ళు ఉన్నాయి, మీరు ఇవన్నీ చేయాలి, మీ అమ్మాయి పెళ్ళిళ్ళు హిందువులో చేస్తేనే మేము వస్తాం అని అంటే ఇక్కడ దేవుడిని వదిలేశారు. హల్లెలూయా. ఇట్లా ఎందుకు? ఒక అద్భుతం జరిగినప్పుడు దేవుళ్ళు వస్తున్నాం, దాని తర్వాత ఒక సమస్య వచ్చినప్పుడు దేవుళ్ళకి వెళ్ళి తొలగిపోతున్నాం. ఎందుకు అనంటే వాక్యం తెలియదు. అదే వాక్యం తెలిస్తే ఏది ఏమైనా కానీ దేవునిలోనే నిలబడతారు. కాబట్టి వాక్యం చాలా ఇంపార్టెంట్. వాక్యం ఎంత తెలుసుకుంటూ ఉంటామో, ఎంత ధ్యానం చేస్తూ ఉంటామో అంత సక్సెస్ రేట్ అనేది మన లోపల పెరుగుతుంది. ఇంతకుముందు మనం దురాత్మల గురించి విన్నాం, సాతాన్ చరిత్ర విన్నాం, దేవదూతల చరిత్ర విన్నాం. ఇదంతా కూడా వాక్యమే. అంతకుముందు మనకు తెలియదు, అంత విశ్వాసం లేదు, అంత ఎదగలేదు. ఒకసారి వన్స్ తెలిసిన తర్వాత మనం ఎదిగాం. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలారా, చాలామంది క్రైస్తవులు ఓడిపోవటానికి, పడిపోవటానికి, దేవుళ్ళు నిలబడకపోవటానికి మెయిన్ వాక్యం అవగాహన లేకపోవటం, వాక్యం గురించి తెలియకపోవటం. ఒక సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి, సమస్య రానప్పుడు ఏం చేయాలి, టోటల్గా ఏం చేయాలి, ఇవి తెలియదు చాలామందికి. ఎందుకంటే వాళ్ళు వాక్యం చదవరు, వాక్యాన్ని పెద్దగా నమ్మరు. వారి జీవితం ఎప్పుడు కూడా ఒక గాలిపటం లాగా ఉంటుంది. గాలిపటం అంటే గాలి ఎక్కడ వస్తూ ఉంటుందో ఆ గాలిపటం అటు ఎగురుతూ ఉంటుంది. ఆ దారం ఒకరి చేతిలో ఉన్నంత వరకు కంట్రోల్గా ఉంటుంది. ఆ దారం తెగిపోయిందంటే అది ఎటు పోతుందో కూడా తెలియదు. అట్లా వాక్యం తెలియని వ్యక్తులు ఆ విధంగా ఉంటారు. హల్లెలూయా. ఎవరు ఏది చెప్తే అది, ఎవరు ఎటు పోమంటే అటు, లాస్ట్కి ఏం దొరకదు, సున్నా. అప్పుడు అనిపిస్తారు అనవసరంగా దేవుణ్ణి వదిలేసినామని. చాలామంది వ్యక్తులు వాక్యం కోసం వస్తలేరు, ఓన్లీ అద్భుతాలు, స్వస్థతలు, ప్రవచనం కోసమే వస్తున్నారు. హల్లెలూయా. అయితే దేవుని ప్రియమైన వాళ్ళారా, వాక్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ప్రవచనాలు చెప్పినా, ఎంత అన్య భాషలు మాట్లాడినా వాక్యం బాగా డీప్గా తెలియకపోతే పడిపోతాం. నేను బాగా అన్య భాషలు మాట్లాడతాను. ఒక ఆయన వచ్చి అన్య భాషలు అనేటివి లేవు కదా, నిలిచిపోయినాయి కదా, అది అన్యులకు సాదృశ్యం కదా అని చెప్పాడు. అప్పుడు అరే అవును నిజమేమో అనుకొని నేను మాట్లాడడం మానేశాను. అది బైబిల్లో వచనం చూపించిండు ఆయన. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో భాషలైనా నిలిచిపోవును, ప్రవచనము నిరర్ధకమగును అంటే ఫెయిల్ అయిపోను అని ఒక మాట ఉంటుంది. ప్రేమ శాశ్వత కాలం ఉండను అని ఒక మాట ఉంటుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో ఎక్కడ ఉంటుంది ఆ మాట. అది చూపించిండు. 14వ అధ్యాయంలో చూసి భాషలు ఓన్లీ విశ్వాసులకే సాదృశ్యము, అవిశ్వాసులకే సాదృశ్యం, కాబట్టి నువ్వు అవిశ్వాసివి, నువ్వు భాషలు మాట్లాడొద్దు అని చెప్పాడు. తర్వాత భాషలైనా నిలిచిపోతాయి అంట, కాబట్టి నువ్వు భాషలు మాట్లాడొద్దు. ప్రవచనమైనా ఫెయిల్ అవుతాయి అంట, కాబట్టి నువ్వు ప్రవచనం చెప్పొద్దు. ఇది నిజమేమో అనుకొని అట్లనే ఆగిపోయాను నేను. తర్వాత అనిపించింది ఇది నిజం కాకపోతే దేవుడు నాకెందుకు ఇస్తాడు, దీని మీద రీసెర్చ్ చేద్దామని చెప్పి చాలామందికి అడిగాను, కానీ కరెక్ట్గా ఆన్సర్ నాకు దొరకలేదు. తర్వాత బైబిల్ చదువుతూ ఉంటే దేవుడే వాక్యం ద్వారా చూపించాడు. హల్లెలూయా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ గురించి చెప్పారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదివితే విశ్వాసం గురించి చెప్పిండు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలే ఉండటం అసాధ్యము, వ్యర్థము, ఇట్లా మొత్తం విశ్వాస వీరుల గురించి చెప్పారు. అట్లా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొత్తం ప్రేమ గురించి చెప్పిండు. ప్రేమను హైలైట్ చేయటానికి భాషలు నిలిచిపోతాయి,
ప్రవచనం ఫెయిల్ అవుతుంది, జ్ఞానం కూడా నిలిచిపోతుంది అన్నాడు. కానీ ప్రేమ శాశ్వత కాలం, అక్కడ ప్రేమ గురించి చెప్పిండు. అట్లా అని చెప్పి భాషలు మాట్లాడొద్దని కాదు. తర్వాత 1 కొరింథీయులు 14 అధ్యాయంలో మీరు భాషలు మాట్లాడితే మీతో పాటు ఒక వ్యక్తిని దాంట్లో వరం, భాషలకు సంబంధించిన వరం ఉంది కదా, ఆ వరంతో ఉన్న వ్యక్తి కూడా ఉండాలా. అప్పుడు ఈయన భాషలు మాట్లాడితే దానికి ఈయన మీనింగ్ చెప్తాడు. అట్లా మీరు మాట్లాడకపోతే మీరు అవిశ్వాసం లేక ఉంటారని చెప్పింది కరెక్టే పౌలు భక్తుడు. కానీ కింద లాస్ట్లో ఏమని రాసిండంటే, భాషతో మాట్లాడేవాడిని ఆటంకపరచకండి అన్నాడు. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషల్లో మాట్లాడుతున్నా అన్నాడు. నాకు అప్పుడు అనిపించింది, మరి పౌలు భక్తుడు అవిశ్వాస్య, ఎక్కువ మాట్లాడుతుంది కదా అని. అక్కడ సందర్భాన్ని పట్టుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చాడు. అదే పౌలు భక్తుడు స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలన్నాడు. అన్నాడు అక్కడ లేదు. ఆ వచనం చూపించిగో స్త్రీలు సంఘంగా మౌనంగా ఉండాలి, కాబట్టి మీరు మౌనంగా ఉండండి. హల్లెలూయా. వాక్య పరిజ్ఞానం లేక చాలా విషయాల్లో మంచి భక్తి సాధన చేయలేం. హల్లెలూయా. కొంచెం వాటర్ అక్కడ బాటిల్ ఉంటుంది కదా, బాటిల్ తీసుకురా. అందరూ వాక్యం చదువుతారు, అది కాదు ఇక్కడ ఇంకా స్టీల్ బాటిల్. వాక్య పరిజ్ఞానం ఉంటుంది కానీ సత్యం తెలియాలి. ఈ సత్యం తెలియాలి అంటే బైబిల్ యేసుప్రభువు చెప్పాడు, నా ఆత్మ మీదకి వచ్చినప్పుడు మీరు సత్యంలో ఎదుగుతారు, మీకు సత్యం అర్థమవుతుంది అన్నాడు. హల్లెలూయా. అయితే దేవుని ప్రియమైన వారలారా, ప్రపంచంలో ఎవరు వాక్యం చెప్పినా మంచిగా వినాలి. ఆయన చెప్పింది లేదు, వాక్యం ఉందా లేదో మళ్ళీ స్వపరీక్ష చేసుకోవాలి. ఇప్పుడే మనకు వాక్యం బాగా అర్థమవుతుంది. మనం బైబిల్లో టచ్లో ఉంటే బైబిల్లో చాలా విషయాలు చెప్తుంది మనకి. బైబిల్లో టచ్ లేని వాళ్ళు ఎవరైతే చెప్తే అదే విని అదే కరెక్ట్ అనుకుంటారు. ఒకప్పుడు నేను కూడా అట్లనే ఉండే. తర్వాత బైబిల్ బాగా ధ్యానం చేసిన తర్వాత అర్థమైంది. బైబిల్లో ఆదికాండం 6వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో అనుకుంటా, దేవుని కుమారులు మనుషుల కుమారులు వివాహం చేసుకోరు అని ఒక మాట ఉంటుంది. తర్వాత నెఫీలులు, గొలియాత్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ పుట్టిరు అని చెప్పి ఒక మాట ఉంటుంది. ఈ దేవుని కుమారులు ఎవరు, నరుల కుమారులు ఎవరు అంటే కొంతమంది ఏం చెప్తారంటే దేవుని కుమారులు అంటే దేవదూతలు మనుషులను పెళ్లి చేసుకున్నారు, తర్వాత వాళ్ళు రాక్షసులుగా మారిర్రు, వాళ్ళకు పుట్టిన సంతానము రాక్షసులుగా మారిరని చెప్తూ ఉంటారు. అది 100% శుద్ధ తప్పు అన్నమాట. దేవదూతలకి పిల్లల్ని ఉత్పత్తి చేసే శక్తి ఉండదు. దేవదూతల్లో స్త్రీ ఉండడు, పురుషుడు ఉండడు. దేవదూత న్యూట్రల్ జెండర్ అన్నమాట. వాళ్ళు అలా ఉంటారు అంతే. వాళ్ళు చచ్చిపోరు, వాళ్ళు పుట్టరు. వాళ్ళు అట్లా అన్నప్పుడు దేవదూతలు వచ్చి మనుషుల్ని ఎలా వివాహం చేసుకుంటారు? మరి ఏంది బ్రదర్ ఆన్సర్ అంటే, ఆదం సాతాన్తో సహవాసం చేసినప్పుడు ఒక కొడుకు పుట్టాడు, ఆయన పేరు కయ్యూను. తర్వాత ఆదాము దేవునితో సహవాసం చేసినప్పుడు ఒక కొడుకు పుట్టాడు, అతని పేరు ఏబేలు చనిపోయాడు, ఆయన ప్లేస్లో సేతు వచ్చిండు. ఆ సేతు వంశం అంతా పెరుగుతూ వచ్చింది. ఆ సేతు వంశం అంతా కూడా దేవుని కుమారులు. ఈ కయ్యూను వంశం అంతా కూడా నరుని కుమారులు. సర్ప విత్తనము కయ్యూను సంతానము అని బాప్తిజం ఇచ్చే యోహాన్ చెప్తాడు. వీళ్ళే అన్నమాట, ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా వీళ్ళే. బాగా అర్థం చేసుకోవాలి. దేవుని ప్రియమైన వారులారా, బైబిల్ని మనం ఎంతగా ప్రేమిస్తూ ఉంటామో అంతగా తెలుస్తూ ఉంటుంది. రైట్, మనం నహూం అనే గ్రంథానికి వద్దాం. కాబట్టి నహూం గ్రంథంలో ఏముంది, మీకా గ్రంథంలో ఏముంది,
యోనా గ్రంథంలో ఏముంది, కొంచెం లైట్గా షార్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అది చదివి తర్వాత మీరు నహూము గ్రంథం చదివినప్పుడు కొంచెం కొన్ని విషయాలు అర్థమవుతాయి. అందులో ఏదైనా మంచి వచనాలు ఉన్నాయనుకుంటే ఆ వచనాలు మనం ధ్యానం చేసుకొని మన లైఫ్లో అప్లై చేసుకోవాలి. అక్కడ ఏ రాజు గురించైనా మాట్లాడని, ఎవరి గురించైనా మాట్లాడని, మన గురించే మాట్లాడేదానిక మనం తీసుకోవాలి అంతే. అదొక చరిత్రలో దేవుడు ఒక పాఠం పెట్టాడు. ఆ పాఠం మన కోసమే పెట్టాడు. ఆ పాఠం తెలుసుకొని మనము ఆ పాఠాన్ని నెరవేర్చి మన జీవిత ప్రయాణాన్ని ముగించాలి. అది దేవుని సంపూర్ణ చిత్తమై ఉన్నది. అందుకే దేవుడు మనకి బైబిల్ ఇచ్చాడు. బైబిల్లో మొత్తం అబ్రహాం సంతానం యేసుప్రభు గురించి, తర్వాత యేసుప్రభు శిష్యులు, తర్వాత వాళ్ళు ఎలా సేవ చేశారు అంతవరకు, ఇంకా వేరే వాళ్ళ కోసం అవసరం లేదు. యేసుప్రభు శిష్యులు, యేసుప్రభు వంశం వాళ్ళు, అబ్రహాం సంతానం వాళ్ళు మంచి చేసిరు, చెడు చేసిరు. అంటే దీన్ని బట్టి ఏమైతే అర్థమవుతుంది అంటే, మనం చదువుతూ ఉంటే ఒకప్పుడు అట్లా ఉండేనా, అప్పుడు నాగరికత ఇట్లా ఉండేనా, ఓహో ఈ మిస్టేక్ చేస్తే ఇట్లా అవుతుందా అనేది మనకు తెలుస్తుంది. అదొక మంచి విషయం మనం చదవటం వల్ల. కాబట్టి బైబిల్ చదవటం వల్ల మనం థింకింగ్ లెవెల్ చేంజ్ అవుతుంది, ధైర్యం వస్తుంది, దేవుని మనసు మనకు అర్థమవుతుంది. దేవుడు చాలా ప్రేమమయుడు, చాలా అసలు ఎవరిని కూడా వదులుకోలేడు ఆయన. ఆయన ఎంత ప్రేమమయుడు అంటే ప్రతి మనిషి కోసం ఆయన ప్రాణం పెట్టేస్తాడు. ఆయన మాట్లాడే మాటలోనే ప్రాణం పోతున్నట్టు ఉంటుంది. అంత ప్రేమ. ఆయన చూపు కావచ్చు, ఆయన మాట్లాడే విధానం కావచ్చు, చాలా నెమ్మదిగా, చాలా స్లోగా, చాలా రెస్పెక్ట్ ఉంటుంది. మన జీవితం మొత్తంలో అంత రెస్పెక్ట్ ఎవరు ఇచ్చి ఉండకపోవచ్చు, అంత రెస్పెక్ట్ ఉంటుంది. ఒకవేళ లైవ్లో మనం ప్రభువుని చూస్తే, ప్రభువుతో మాట్లాడితే, ఆయన మాట తీరు కావచ్చు, ఆయన డ్రెస్సింగ్ కావచ్చు, ఆయన కంటి చూపు కావచ్చు, దేంట్లో కూడా మనం ఒక చిన్న మిస్టేక్ పెట్టలేం. అంత ప్యూర్గా ఉంటాడు దేవుడు. ఆయన వాక్యం కూడా అట్లనే ఉంటుంది. మీకెట్లా తెలుసు బ్రదర్ అంటే, వాక్యం చదువుతుంటే అర్థమవుతుంటుంది. కొన్ని విషయాలు చాలా డీప్గా మాట్లాడతాడు, హృదయంలోకి వస్తుంది. అది మమ్మల్ని చదివితే మామూలుగానే ఉంటుంది, కానీ దాన్ని ఫీల్ అయ్యి చదివితే తెలుస్తుంది. హల్లెలూయా. ఈరోజు చాలా ప్రాంతాలు మునిగిపోయినాయి, చాలామంది చనిపోయారు నది ప్రవాహం వల్ల. మనం చేసుకున్న తప్పులే అవి. నదుల మీద ఇల్లులు కట్టుకొని ఉంటే ఆ వాటర్ ఎక్కువ అయిపోయేసరికి ఆ నదుల్లో పోకుండా ఇంట్లో వచ్చి ఇల్లు అన్నీ మునిగిపోయినాయి, మొత్తం జీరో అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ లేవటానికి, కోలుకోవటానికి కూడా చాలా టైం పెట్టేటట్టు ఉంది. హల్లెలూయా. అయితే దేవుని ప్రియమైన వారలారా, ఎవరు ఎట్లా ఉన్నా కానీ దేవుడు తన వాక్యంతో మనతో మాట్లాడుతూ మనకు అనేక విషయాలు బయలుపరుస్తూ మనం నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా రోజులో కొంచెం సేపు అయినా మనకు టైం దొరికే కొద్దీ 5 వచనాలు, 10 వచనాలు, పోనీ ఒక అధ్యాయము చదువుకొని ధ్యానం చేస్తూ ఉంటే మెల్లమెల్లగా అదే అలవాటు అయిపోయి మనం ఇంకా వాక్యం చాలా డెప్త్లో వెళ్ళిపోతాం. చదువు రాని వాళ్ళు ఫోన్లో తెలుగు ఆడియో బైబిల్ యాప్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఎవరో చదువునట్టే ఉంటుంది. అది 3 నిమిషాలు 4 నిమిషాలు ఒక అధ్యాయం అయిపోతుంది. అదే 4-5 సార్లు విని అందులోకి ఏదో ఒక పాయింట్ పట్టుకొని కొద్దిసేపు మనం ఆలోచిస్తే మనకు కావాల్సిన వర్తమానం, మనకు కావాల్సిన ఏదైతే దేవుని ఒక వాయిస్ ఉంటుందో మనకు దొరుకుతుంది. దాన్ని పట్టుకొని మనం జీవించాలి. ఇంకా కొన్ని రోజులైతే దేవుని వాక్యం కరువు అయిపోతుంది. ఫోన్లోకి వెళ్ళి యాప్స్ తీసేస్తారు, ఇంటికి వెళ్ళి వచ్చి బైబిల్ గుంజుకొని వెళ్ళిపోతారు, బైబిల్ని కాల్ చేస్తారు, వాక్యమే దొరకదు. కాబట్టి ఇప్పుడు ఒక్కటేసారి వాక్యమే లేదనుకో, మన దగ్గర బైబిల్ లేదు, ఒక మీటింగ్కి వచ్చాం బైబిలే లేదు, ఫోన్ కూడా లేదు, అప్పుడు ఎట్లా? అదే కొంచెం వాక్యం మనం చదివితే మన మైండ్లో ఉంటుంది కాబట్టి దాన్ని మనం ధ్యానం చేసుకోవచ్చు. చదివింది కూడా మనం మర్చిపోతాం. దేవుణ్ణి అడిగితే మర్చిపోయిన వాక్యం మళ్ళీ ఆ రోజుకి ఇస్తాడు.
ఇస్తాడు దేవుడు, అట్లేం లేదు. అట్లా వాక్యంకి చాలా ఇంట్రెస్ట్ చూపించాలి మనం. ఎవరైతే వాక్యంకి ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళ లైఫ్ దేవుడు చాలా ఉన్నతమైన స్థాయికి తీసుకుపోతాడు. చాలామంది నేను యేసుప్రభుని నమ్ముతా ఉంటారు, వాక్యాన్ని నమ్మరు. హల్లెలూయా. వాక్యమే యేసుప్రభు, యేసుప్రభే వాక్యం. చాలా ఇంపార్టెంట్. రైట్, మనం నహూం గ్రంథానికి వద్దాం. ఎల్కోష వాడగు నహూం నినివే నాశనమును గూర్చి మరియు అశూరియులు చెదిరిపోటకు గూర్చి ప్రవచించాను. యోనా భక్తుని లెక్క ఈయన కూడా నినివే పట్టణం గురించి, నాశనం గురించి నహూం అనే భక్తుడు ప్రవచనం చెప్పాడు. అట్లనే అశూరియులు వాళ్ళు చెదిరిపోబోతున్నారు అని చెప్పి కూడా ఆయన ప్రవచనం చెప్పాడు. ప్రవచనం అంటే ఏంటంటే జరగబోయేది చెప్తారు, జరిగింది చెప్తారు, జరుగుతుంది కూడా చెప్తారు. అది ప్రవచనంలో ఉన్న స్పెషాలిటీ, ప్రవక్తలో ఉన్న స్పెషాలిటీ. ప్రవచనం చెప్పే ప్రతివాడు ప్రవక్త కాదు. ప్రవచనం అనేది వరం. ప్రవక్త అనేది కూడా పిలుపు. వరము వేరు, పిలుపు వేరు. పిలుపులు అనేది యేసుప్రభు వారు ఇస్తారు, వరం అనేది పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. చాలా ఇంపార్టెంట్. రెండు ఒకటే కానీ వ్యత్యాసం ఉంటుంది. ప్రవక్త ఇట్లా మామూలుగా చెప్తాడు, ఇట్లా అవుతుంది, అది అయిపోతుంది. ప్రవచనం అట్లా ఉండదు, అది వస్తుంది అనమాట దేవుని దగ్గర నుంచి. ప్రవక్త కొన్ని చెప్తాడు, అది జరుగుతుంది. ప్రవక్త మాట మనం వినాలి. బైబిల్లో ప్రవక్త మాట విన్నాడు నయోమోన్ అనే వ్యక్తి, సక్సెస్ అయ్యాడు. ఆయన ప్రవచనం ఏం చెప్పలే, ఒక సొల్యూషన్ ఇచ్చాడు. యోర్దాన్ నదిలో మునుగు బాబు 7 సార్లు మంచిగా అయిపోతావు అన్నాడు. అదేం ప్రవచనం కాదు, సొల్యూషన్ చెప్పిండు. ప్రవచనం చెప్పేటప్పుడు అందులో ఇదే యెహోవా వాక్కు అని వస్తుంది. కొంతమంది ఏమో వాక్యం చెప్తే కూడా వాక్యాన్ని కూడా ప్రవచనం అంటారు. హెబ్రోన్ చర్చ్ వాళ్ళు. వాక్యం అనేది ప్రవచనం కాదు, ప్రసంగం అనేది ప్రవచనం కాదు. ప్రసంగం చెప్పిన తర్వాత ఇదే యెహోవా వాక్కు ఎవడు అన్నాడు, నేను కూడా అన్నాను. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూస్తే నహూం భక్తుడు ఆ విధంగా ఉన్నాడు. అషూరు రాజు మరియు అతని సైన్యము దండెత్తుట ద్వారా దేవుడు ఉత్తర దేశమైన ఇశ్రాయేలుకు చెరకు అప్పగించెను. ఆ కాలము నాటికి అషూరు సామ్రాజ్యము ప్రపంచంలో అతిపెద్ద రాజ్యం. దాని రాజధాని నినివే, టైగ్రీస్ నది తీరము గల పట్టణం. యెరూషలేముకు సుమారు 350 మైళ్ళ దూరము. అప్పట్లో అషూరు రాజ్యం చాలా గొప్ప రాజ్యం, ప్రపంచంలోనే పెద్ద రాజ్యం అన్నమాట. ఇజ్రాయెల్ ప్రజలకు చెప్పాడు, అషూరులు వచ్చి మిమ్మల్ని తీసుకుపోతారు, మీరు దేవునికి విరుద్ధంగా ఉన్నారని. వాళ్ళు వినలేదు. ఈ అషూరులు వచ్చి ఇజ్రాయెల్ ప్రజల్ని చెరకు అప్పగిస్తారు. అషూరు రాజ్యం నుంచి 350 కిలోమీటర్లు అన్నమాట ఇజ్రాయెల్ దేశం. అంటే దేవుడు ప్రవక్తను ఎందుకు పంపిస్తాడంటే ఒక నాశనం జరగకముందు చెప్తాడు, పంపిస్తాడు. తన బిడ్డల్ని పంపిస్తాడు, సేవకులను పంపిస్తాడు. మీరు ఇలా ఉండకండి, ఇలా ఉండండి అని చెప్తాడు. మనం వాంటెడ్ అయితే ఇంకేం చేయలేం. దేవుడు చెప్తాడు కానీ మనం వినేటట్టు ఉంటే దాన్ని ఆపుతాడు. మనం వినలేదు అనుకో దేవుడు కూడా వదిలేస్తాడు. దానియేలు భక్తుడి ద్వారా చెప్పారు, తర్వాత వేరే వేరే భక్తుల ద్వారా కూడా చెప్పారు, కానీ వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. దానివల్ల ఏమైపోయిందంటే దేవుని ప్రియమైన వాళ్ళ ఇజ్రాయెల్ దేశము అంత చెరకు అప్పచెప్పబడ్డది. దేవుని పేరు పెట్టిన దేశము, దేవుని ఆశీర్వాదం పొందుకున్న దేశం ఇతర అన్యుల దేశాల్లోకి ఒక బానిసంగా మారిపోవడం కారణం ఏంటంటే వాళ్ళు దేవుని తృణీకరించారు, దేవుని పెద్దగా నమ్మలేదు, లైట్ తీసుకున్నారు. మన జీవితంలో కూడా చాలా మటుకు మనము దేవుని నమ్మం పెద్దగా. మనకు అవసరం ఉంటే నమ్ముతాం, లేకపోతే లేదు. ప్రతిదీ దేవుని మీద డిపెండ్ అవ్వం. కష్టం వచ్చినా, రోగం వచ్చినా కొన్ని అవుతాం, కొన్ని కావు. అందుకే మన ఫ్యామిలీలో, మన ఇంట్లో అలజడి, డిస్టర్బెన్స్. దేవునిగా పూర్తిగా నమ్మటం అంటే దేవుడు ఏది చెప్తుండో అది చేయటం. మనకి ఏది అనుకుంటే అది చేయటం కాదు. ఒక వ్యక్తిని, ఒక డాక్టర్ని నమ్మినప్పుడు డాక్టర్ ఏం చెప్తుందో అదే చేయాలి.
ఆ విధంగా చేసినప్పుడు దేవుడే మన కాపుదల ఉండి కాపాడుతాడు. అప్పుడు ఉన్న దేవుడు ఇప్పుడు కూడా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ నహూం గ్రంథంలోకి వెళ్ళి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని మాటకు మనం లోబడాలి. చూద్దాం, ఇంకా కొంచెం ఉంది. ఇతర ప్రవక్తలు దేవుని పిలుపు అందుకొని ఉన్నట్లు నహూం దేవుని పిలుపును గూర్చి ప్రస్తావించలేదు. యూదా పాపులను గూర్చి కూడా అతడు రాయలేదు, లేక యూదా త్వరలో నాశనం కాబోతుందని కూడా ఎక్కడ చెప్పలేదు. నహూం అనే వ్యక్తిని గూర్చి లేక ఈ గ్రంథం గూర్చిన కొత్త నిబంధన ఎక్కడ ఒక రెఫరెన్స్ కూడా లేదు. ఇది ఒక ఆసక్తికరమైన అంశం. ఈ గ్రంథం యూదాలో రాయబడి ప్రచురించబడి ఉండవచ్చు, కానీ దాని సందేశం నినివే కొరకు యూదా గూర్చి కొన్ని సమాధాన మాటలు కలవు. మరి నహూం అనే గ్రంథము కొత్త నిబంధన ఎక్కడ కూడా దాని గురించి పేరు ప్రస్తావన జరగలేదు. ఇది యూదాలో ప్రచురించబడినా కానీ నినివే పట్టణం కోసం మాట్లాడారు. అంటే అప్పుడు ప్రవచనం వచ్చినప్పుడు చెప్పినప్పుడు ఆ ప్రవచనాన్ని రాసి అందరికి అనేకులకు పంచారు అనమాట. దేవుడు ఈ విధంగా చేయబోతున్నాడు. ప్రతి ప్రవచనంలో ఒక ఎంకరేజ్మెంట్ మాట ఉంటుంది, ఒక బుద్ధి చెప్పు మాట ఉంటుంది, ఒక హెచ్చరిక మాట ఉంటుంది. ఇట్లా మూడు కలుస్తాయి అన్నమాట ప్రవచనంలో. హెచ్చరిక ఉంటుంది, తర్వాత మనని ఎంకరేజ్మెంట్ చేసే వాక్యం ఉంటుంది. చాలామంది ఎంకరేజ్మెంట్ వాక్యం తీసుకుంటారు కానీ హెచ్చరిక మాటలు తీసుకోరు. అక్కడే ఫెయిల్ అవుతాం మనం. ఒక ట్యాబ్లెట్ వాడేటప్పుడు కూడా డాక్టర్ హెచ్చరికలు ఇస్తాడు. ఇది అప్పుడే వేసుకోవాలి, ఇది ఇప్పుడే వేసుకోవాలి, తినకుండా వేసుకోకూడదు, ఇది తినిన తర్వాత వేసుకోవాలి. అది హెచ్చరిక అనమాట. ఆయన ఇచ్చింది కదా అని చెప్పి మనం వేసుకుంటే, మాకు తెలిసిన ఒక అంకుల్ ఉన్నాడు. ఆయనకు నేను హాస్పిటల్ తీసుకుపోతే ట్యాబ్లెట్స్ వచ్చినాయి. ఒకటి ట్యాబ్లెట్ ఏమో తినిన తర్వాత వేసుకోవాలి, ఇంకోటి తినకముందు వేసుకోవాలి. వాళ్ళ అమ్మాయి కూడా వచ్చింది, వాళ్ళ అమ్మాయి ఉంది, నేను కూడా ఉన్నా. నేను చూసిన ఆ ట్యాబ్లెట్ తినిన తర్వాత వేసుకోవాలి. వాళ్ళ అమ్మాయి ఏమన్నదంటే, లేదు బ్రదర్ ఇది తినకుండా వేసుకోవాలా. నేను చెప్తే వింటలేదు, నేను వదిలేసిన ఏమైనా చేసుకోని. ఇక వాళ్ళ నాన్నగారికి ఏమి తినకుండానే ట్యాబ్లెట్ వేసింది. ఆ ట్యాబ్లెట్తో మొత్తం ఆగమైపోయింది. ఆయన ఫుల్ టెన్షన్ అయిపోయింది. తర్వాత వారం 10 రోజుల తర్వాత శాంసంగ్ ఆ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల ఇట్లా అయిపోయిందంట, ఈ ట్యాబ్లెట్ తినకముందు వేసుకోవద్దంట అంటే, అవును అంకుల్ నాకు తెలుసు, మరి మీ అమ్మాయి నమ్మలేదు అన్నాను. హెచ్చరిక అనేది చాలా ఇంపార్టెంట్. వాక్యంలో ప్రతి దాంట్లో హెచ్చరిక ఉంటుంది. మీరు నా మాట వింటే, మీరు నాకు చెవి యొగ్గితే మీ లైఫ్ ఇట్లుంటుందని చెప్పాడు. చాలామంది ఆశీర్వాదాలు తీసుకుంటారు కానీ ఆ హెచ్చరికలే తీసుకోరు. నమ్మి బాప్టిజం పొందిన వాళ్ళు ఇది జరుగుతుంది, నమ్మని వానికి శిక్ష విధిస్తారు. నమ్మని వానికి శిక్ష విధిస్తే ఆ మాట తీసుకోరు. బస్ ఆశీర్వాదం నమ్మినం కావాలా. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా మనం చూస్తే ఈ కొన్ని నహూం గ్రంథంలో యూదా అనే దేశం, యూదా గోత్రము, తర్వాత బెన్యామిన్ గోత్రం కలిసి అదొక దేశం. దానికోసం మంచి మాటలు చెప్పారు. నినివే పట్టణం గురించి ఎక్కువ ఫోకస్ చేసిండు. అప్పుడు నినివే పట్టణం చాలా పెద్దదన్నమాట అషూరు రాజ్యంలో. నినివే పట్టణం పూర్వము యోనా పంపబడను. నహూం పుస్తకము యోనా గ్రంథమును కొనసాగింపుగా చూడవచ్చును. యోనా గ్రంథంలో నినివే పట్టణస్థులు పశ్చాత్తాపమును, దేవుడు శిక్షను ఆపు చేయుట, వారి పాపమును క్షమించుట మనం గమనించగలం. అయితే నహూం గ్రంథంలో ఆ రాజ్యమును పూర్తిగా నిర్మించుట గురించి దేవుడు సంకల్పించెను. వారు తమ దుర్మార్గమును తిరిగి ప్రారంభించిరి కనుక దేవుడు వారిని నాశనముకు అప్పగించెను. యోనా గ్రంథంలో వాళ్ళు మారిపోయారు, వాళ్ళు మారు మనసు పొందిరు, అంతవరకే ఉంది. దాని కంటిన్యూషన్ మనకు లేదు, మనకు తెలియదు. అయితే ఈ నహూం గ్రంథము దాని కంటిన్యూషన్ ఉంటుంది. వాళ్ళు ఏం చేశారు అంటే మళ్ళీ తిరిగి పాపం చేశారు. అప్పుడు దేవుడు ఏం డిసైడ్ చేసిండంటే వీళ్ళని అందరినీ లేపేద్దామని డిసైడ్ చేసిండు. ఎందుకు తిరిగి పాపం చేశారు అని అంటే, అక్కడ యోనాపై మళ్ళీ వాక్యం చెప్పలేడు, వీళ్ళు వాక్యాన్ని పెద్దగా నమ్మలేదు. ఉగ్రత వస్తుంది అని అంటే వాళ్ళు పశ్చాత్తాపడ్డారు, పాపాలు ఒప్పుకున్నారు. ఓకే, దేవుడు క్షమించేసాడు. తర్వాత ఏం చేసిండు, మళ్ళీ అదే పాపంలో వెళ్ళిపోయారు. ఎందుకు అనంటే వాక్యం లేదు. అందుకే నేను చెప్పేది ఏంటంటే వాక్యం ఉండాలి మనకు. మన లోపల కూడా ఎన్నో పాపాలు ఉంటాయి, తెలుసో తెలియక ఎన్నో పాపాలు చేస్తాం. మనం దేవుని నమ్మిన, భాషలు మాట్లాడిన, ప్రార్థనలో ఉన్న ఒక్కొక్కసారి పాపంలో పడిపోతాం.
అయితే వాక్యం తెలుసుకున్న కొద్దీ పాపం మీద మైండ్ రాదు. అసలు అది ఎందుకు చేయాలనిపిస్తుంది, దానివల్ల ఏమైనా లాభమా అనిపిస్తుంది. అరే దేవుని వాక్యం మీద ఉంది కదా అని మెల్లమెల్లగా తెలుస్తుంది. హల్లెలూయా, బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ విషయం మనం తెలుసుకొని మనం ముందుకు నడవాలి. కాబట్టి వాక్యం చాలా ఇంపార్టెంట్. వాక్యం ఎంత తెలుసుకుంటామో, ఇప్పుడు నేను చెప్తున్నాను అని చెప్పి మీరు వినటం కాకుండా మీరు సొంతంగా వాక్యాన్ని ధ్యానం చేయండి. నేను చెప్పిన దాన్ని కాకుండా దేవుడు మీ లైఫ్లో ఏది కావాలో అది ఇస్తాడు. రెండో విషయము ఆధారం చేసుకొని ఈ గ్రంథము కాల పరిమితి నిర్ణయించవచ్చును. నో ఆమోను పట్టణపు నాశనము క్రీస్తుపురం 624లో జరిగాను, మరియు నినివే నాశనము క్రీస్తుపురం 612లో జరిగాను. అషూరు పతనం క్రీస్తుపూర్వము 606లో జరిగాను. ఈ 56 కాలంలో మనష్షే, ఆమోను, యెషయా, యెహోయాజు మరియు యెహోయాకీను అను రాజులు యెరూషలేమును పాలించిరి. మనష్షే నినివేకు బందీగా కొనిపోబడెను. మరియు యూదా భయమును గూర్చి వివరించబడను. దాని ఆధారంగా నహూం తాను బంధించబడినప్పుడు కానీ లేక తర్వాత కానీ ఈ గ్రంథము రాసి ఉండవచ్చునని భావించవచ్చు. నహూం ఆ 3 రాజుల కాలంలో ప్రవచించెను కనుక అతని ఇర్మియా సమకాలికునిగా పరిగణించవచ్చును. నహూం గ్రంథమును కావ్య రూపంలో రాయబడెను. తర్జుమా కారణమున వలన మనము దానిని పొందలేకపోతిమి. నహూం గ్రంథము హెబ్రీ వ్యాకరణమును అనుసరించి కావ్యముగా లబ్ధయముగా రాయబడెను. రైట్. ఈ నహూం గ్రంథం గురించి ఆలోచిస్తే మొత్తం 3 రాజుల దగ్గర ఈయన మాట్లాడుకుంటూ వచ్చిండు. 3 రాజుల దగ్గర రాసుకున్న ప్రవచనం చెప్పుకుంటూ వచ్చిండు. తర్వాత ఏదో ఇబ్బంది అయిపోయింది, అతన్ని పట్టుకున్నారు. ఆయన జైల్లో కూర్చొని నహూం గ్రంథం రాశాడు. హల్లెలూయా. జైల్లో కూర్చొని ఆయన నహూం గ్రంథము రాసినప్పుడు దాని తర్వాత నహూం గ్రంథము అది ప్రచురించబడి మన దగ్గరికి వచ్చి ఉండొచ్చు. ఓవరాల్గా ఈ నహూం గ్రంథం నుంచి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఒకసారి హెచ్చరిక ఇస్తాడు. ఆ హెచ్చరిక ఇచ్చిన తర్వాత మనల్ని మనం కాపాడుకోవటం చాలా ఇంపార్టెంట్. లేదు అని అంటే మనం చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. రైట్. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్.